హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రావు. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నా. సో గాయ్స్, ఎవరైనా ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి నేనైతే మసాలా ఆలు కర్రీ చేస్తున్నా. దీన్ని ఆలుదమ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపించేస్తున్నా. ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్: ఆలు 6, ఆనియన్స్ 3, వెల్లుల్లి 1, అల్లం చిన్న ముక్క, టమాటోస్ 2, జీలకర్ర కొద్దిగా, ధనియాలు కొద్దిగా, దాల్చిన చెక్క 2, బడి ఇలాచీ 2, చోటీ ఇలాచీ 3, లవంగాలు 3, మసాలా పువ్వు 1, బిర్యానీ ఆకు 1, ఆయిల్ 4 స్పూన్స్, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా, కారం కొద్దిగా. సో ఇప్పుడు ప్రాసెస్: ముందుగా బంగాళదుంపల్ని పైన ఉన్న తొక్క అంతా తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మధ్య మధ్యన చాక్తో ఘాట్లు పెట్టి ఉప్పు పసుపుని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక బంగాళదుంపల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసుకున్న టూ ఆనియన్స్ బిర్యానీ ఆకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, టమాటో, గరం మసాలా దినుసుల్ని గ్రైండ్ చేసి ఇందులో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు. సో బాగా వేగిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న వేపిన బంగాళదుంపల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని అంతా ఒకసారి మొత్తం అంతా మసాలా పట్టేలాగా బాగా కలిపి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకోవాలి. సో 3 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో 3 విజిల్స్ అంతా అయిన తర్వాత కుక్కర్ చల్లారాక ఒకసారి మూత తీసి చూస్తే సో కర్రీ అంతా కూడా రెడీ అయిపోయిందనమాట. సో అంతే, సింపుల్గా టేస్టీగా క్విక్గా చేసుకునే ఆలు మసాలా కర్రీ రెడీ. సో పిల్లలతో సహితం ఇష్టంగా తినే కర్రీ ఆలు మసాలా కర్రీ, అండ్ అలాగే ఆలు దమ్ అని కూడా అంటారనమాట. బంగాళదుంప మసాలా కూర అనమాట. చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.